ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అద్దంకి నియోజకవర్గం నేతలతో బుధవారం సమావేశమైన జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాదయాత్ర అంశాన్ని వైఎస్ జగన్ మరోసారి ప్రస్తావించారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి అయ్యాయన్న జగన్ చంద్రబాబుకు మిగిలింది మరో 3 ఏళ్లు మాత్రమేనని అన్నారు. ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేపడతానని, పార్టీ మొత్తం రంగంలోకి దిగుతుందన్నారు. అప్పటి నుండి చంద్రబాబుకు రోజు సినిమా చూపిస్తానంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అన్యాయాలకు సమయం దగ్గర పడిందని, చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయని కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. అలాగే చంద్రబాబు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారన్న జగన్ అనకాపల్లి జిల్లాలో ఆర్సిలాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని షట్టర్లు వేశారు. 2022లో దావోస్ పర్యటనలో తాను ఆదిత్య మిట్టల్ను కలిశానని, అప్పుడే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అవగాహన కుదిరిందన్నారు. అదేవిధంగా భూ కేటాయింపులకు కూడా అంగీకరించామని, కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టులోనూ 48,000 కోట్ల పెట్టుబడి అవగాహన కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఆర్సెనాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంతలా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా బదిలీ చేశామని జగన్ వెల్లడించారు. అదే కూటమి 2 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు 3.37 లక్షల కోట్లు దాటాయని, ఇచ్చిన పథకాలు మాత్రం ఏం లేవని విమర్శించారు. జగన్ ఉంటే బాగుండేదని చర్చ ప్రతి ఇంట్లో జరుగుతుందని జగన్ మాట్లాడారు. అదేవిధంగా జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు శుభ పరిణామమని, దీని వలన ఎస్సీ ఎస్టీ మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయని మాట్లాడారు. అసెంబ్లీ సీట్లు 175 నుండి 263కి, పార్లమెంట్ నియోజకవర్గాలు 25 నుండి 38కి పెరుగుతాయని, దీనివల్ల కార్యకర్తల నుండి లీడర్లు ఎదుగుతారని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.